జీవము గల నీ సంఘములో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు ప్రేమ కలిగిన తండ్రివి, వాత్సల్యము గలవాడవు నాయనా. మేమెవ్వరము నశించకూడదని, నిత్య జీవము పొందాలని మా కోసము మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, మానవునిగా భూమిపైకి దిగివచ్చి మా కోసము శిలువ మరణమును అనుభవించావు ప్రభా. నీకు వందనాలు నాయనా. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మా మధ్యకు దిగిరండి. బలమైన ప్రభావము, బలమైన అభిషేకము, నీ ప్రసన్నత మా మధ్య ఉండాలి. ప్రతి ఒక్కరు ఆత్మతో నిండిపోవాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలి. ప్రతి ఒక్కరు నీ మహిమతో నిండిపోవాలి. ప్రతి ఒక్కరు నీలాగా పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధాత్మదేవా మా మధ్యకు దిగిరమ్మని కోరుతున్నా ప్రభా. ప్రభా, నీ దగ్గరికి వచ్చి వారిని నువ్వు స్వస్థపరచువాడు, బాగు చేయువాడు. కృంగిపోయిన వారిని నాయనా, హృదయము బద్దలైపోయిన వారిని నాయన స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. దుఃఖములో, వేదనలో ఆదరణ లేక కొట్టబడుతున్న వారిని నీవు దగ్గరికి తీసుకొని ఓదార్చేవాడు. హృదయమునకు తగిన గాయములను మానిపేవాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నీకు స్తోత్రం 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 నాయనా. ప్రభా 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 నాయనా నాయనా, నీకు స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్షణమైనా నన్ను విడువక, నీవు లేని దినము ఒకటైనను లేక, క్షణమైనా నన్ను విడువక, నీవు లేని దినము ఒకటైనను లేక, నీతోనే ఉండాలని నీ త్యాగముతో బంధించి, సాక్షిగా నీ కొరకే నన్ను బ్రతికించుచున్నావయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలచి ఉండాలని. అందరూ నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలచి ఉండాలని. ఆకాంక్షతోనే నీ సన్నిధిలో దీనుడనై నేనున్నానయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నీ వైపు చూస్తూ బ్రతకాలని, నీ ప్రేమయందు నిలచి ఉండాలని. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. దేవుని బిడ్డలారా, అందరూ కలిసి ఎన్ని ఆపదలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, పోరాటాలున్నా ప్రభు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన రెక్కల కింద నిన్ను దాచుకునే దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఆపదలు నన్ను చుట్టుకొనగా, నా తోడు నీవై నిలచితివే. ఎన్నో
ఆపదలు నన్ను చుట్టుకోనగా నా తోడు నీవై నిలచితివే. నీ రెక్కల కింద చేర్చుకొని నీ కౌగిలిలో దాచితివి. నీ రెక్కల కింద చేర్చుకొని నీ కౌగిలిలో దాచితివి. క్షేమముగా నీ సన్నిధిలో నిలిపిన నా యేసయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నీ వైపు చూస్తూ బ్రతకాలని నీ ప్రేమయందు నిలచి ఉండాలని. ప్రభా నీ ప్రేమలో నిలబడాలి. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ దేవ. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్క హృదయంలోనూ నీ ప్రేమను కుమ్మరించయ్యా. పరిశుద్ధాత్మ దేవ అభిషేకించండి. స్తోత్రం. హల్లెలూయా. ఆదరణే కరువైన వేళ వేదనతో గుండె నిండిన సమయాన ఆదరణే కరువైన వేళ వేదనతో గుండె నిండిన సమయాన ఆశ్రయము నీవేనని నీ పాదములే చేరగా. ఆశ్రయము నీవేనని నీ పాదములే చేరగా. కాదనగా నీ ప్రేమను చూపి నడిపిన నా యేసయ్యా. కాదనగా నీ ప్రేమను చూపి నడిపిన నా యేసయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. నీ వైపు చూస్తూ బ్రతకాలని నీ ప్రేమయందు నిలచి ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడతాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. క్షణమైనా నన్ను విడువక నీవు లేని దినము ఒకటైనను లేక. క్షణమైనా నన్ను విడువక నీవు లేని దినము ఒకటైనను లేక. నీతో నేను ఉండాలని కౌగిలిలో దాచితివి. క్షేమముగా నీ సన్నిధిలో నిలిపిన నా యేసయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. ధ్యానం మళ్ళొకసారి. ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా యేసయ్యా. ధ్యానం నీవే, నా ప్రాణం నీవే,
సర్వం నీవే నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, ఆరాధన నీకయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధన నీకయ్యా. నా ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే నా యేసయ్యా, ధ్యానం నీవే, నా ప్రాణం నీవే, నా సర్వం నీవే నా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ఒక నిమిషం చేతులు పైకి ప్రభుని స్తుతిద్దాం. అందరము రెండు చేతులు పైకి ప్రియమైన దేవుళ్ళారా, అందరము ప్రభుని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఆయన పైగా కెరూబులు రెండు రెక్కలు చాపి స్తుతించుచున్నారు. ఆయనను ఆరాధిస్తుండగా యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రము గలవాడున్నాడు, అపవిత్రపు పెదవులు గలవాడున్నాడు. అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, నా పెదవులు అపవిత్రపరచబడ్డాయి, నా నోలిక అపవిత్రపరచబడింది, నా మాటలు అపవిత్రపరచబడింది. నీ సన్నిధిలో నా పవిత్రపరచున్నాయి, నీ రక్తముతో కడుగునాయన. నీ సన్నిధిలో నిలబెట్టుకున్న మమ్మల్ని నీకు వందనాలు. మా క్షేమాన్ని కోరే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ప్రభువా, కృంగిపోయిన వేళలో, బలహీనతల మధ్య, ఎవరు లేని ఒంటరితనంలో బాధపడుతున్నప్పుడు నీ వాక్యము ద్వారా బలపరిచిన దేవుడు, నీ సేవకుల ద్వారా మాట్లాడిన దేవుడవయ్యా. నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. ఆరాధించాడు, స్తుతించు. బాగు చేసేవాడు ప్రభు, సమస్తమును బాగు చేసేవాడు. అగాధ జలముల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, శూన్యముగా ఉన్న ఖాళీ స్థలంగా పతనమైపోయిన భూమిని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తేనే నూతన సృష్టిగా మారిపోయింది. ఈ రక్షణ కూడికలో చెడిపోయిన, పడిపోయిన, పతనమైపోయిన ప్రతిదీ బాగు చేయబోతున్న దేవుడు, మరలా కట్టబోతున్న దేవుడు, మరలా దర్శించబోతున్న దేవుడు, మరలా దేవుడు బాగు చేయబోతున్నాడు. యేసయ్య కుటుంబాలను బాగు చేయబోతున్నాడు, వ్యక్తిగత జీవితాలను బాగు చేయబోతున్నాడు, పడిపోయిన, పతనమైపోయిన వ్యక్తులను బాగు చేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక శిఖరపు అనుభవాన్ని యేసయ్య దయచేయబోతున్నాడు. అనారోగ్యంలో ఉన్న వారిని దేవుడు బాగు చేయబోతున్నాడు. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలైనా, మహోన్నతుడా నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు వందనాలు. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరించబడితిని. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుచున్నావు.
ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అవును ప్రియులారా, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఫలింపచేయడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ పిల్లలు నీ కుటుంబాన్ని కలిగినదంతటిని రక్షించడానికి, నిన్ను ఫలింపచేయడానికి దేవుడి ఈ కూడికలను తన దాసుని ద్వారా ఏర్పాటు చేశాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. ఇక్కడ యేసయ్య సన్నిధి మన మధ్య ఉన్నది. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. నిశ్చయముగా ఈ పరిచర్య రెండింతలుగా ఆశీర్వదించబడబోతున్నది. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా. నాయనా, ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము. నీవు ఘనుడవు, ఘనకార్యములు చేయవాడవు, అద్భుతములు చేయవాడవు. నీ దగ్గరకు వచ్చిన ప్రజలను నీవు తృప్తిపరిచి పంపించేవాడు. అనారోగ్యములో వచ్చిన వారిని బాగు చేయవాడు. పాపములో ఉన్న వారిని పరిశుద్ధతలోకి నడిపించేవాడు. బలహీనతల మధ్య ఉన్న వారిని బలపరచు దేవుడు. కృంగిపోయిన వారిని లేవనెత్తు దేవుడు. విరిగి నలిగిన హృదయము గల వారిని నీ ఎద్దకొస్తే ఆశీర్వదించు దేవుడు. అందరూ నిత్యత్వములో ఉండాలని, నిత్య మహిమకు పాత్రులు కావాలని, నీతో పాటు యుగ యుగములు జీవించాలని తండ్రి ఈ సంఘము ద్వారా ఉపదేశమును బోధిస్తున్న దేవుడు. నీ రాకడ అతి సమీపంగా ఉన్నది. ఇక్కడున్న ప్రతి బిడ్డ మహిమకు సిద్ధపరచబడినట్లు మీరు సహాయం చేయండి. ఏ బిడ్డ అయితే విరిగి నలిగిన హృదయముతో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించారు వారందరినీ దీవించండి. ఈ మైకు శబ్దము ద్వారా ఎందరైతే నాయన ఆరాధనలో పాల్గొన్నారో వారందరినీ మీరు దీవించమని ఈ ఆరాధన మీ పాదాల ముందు ఉంచుతూ యేసయ్య నామాన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.